డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మనుధర్మ శాస్త్రాన్ని ఎందుకు తగలబెట్టారు? మనుధర్మ శాస్త్రం అసలు ఏం చెప్పింది? ఒక్కసారి పరిశీలిస్తే భారతదేశ సమస్త వెనుకబాటుతనానికి కారణమైన కుల వ్యవస్థను కట్టుదిట్టం చేసి కుల ధర్మమే హిందూ ధర్మంగా ప్రచారం చేసింది మనుధర్మం. కుల ధర్మాన్ని పాటించిన వారికి కఠోరమైన శిక్షలు విధించి అసమానతలను పెంచి పోషించి సామాజిక చట్టంగా చలామణి అయింది మనుధర్మ శాస్త్రం. ఒక రకంగా చెప్పాలంటే 1950 వరకు అధికారికంగా, ఆ తర్వాత రాజ్యాంగం అమలైనప్పటికీ అనధికారికంగా సమాజంలో అమలవుతున్నది మనుధర్మ శాస్త్రమే. దేశంలోని పాలన, సంపద, వాణిజ్య వ్యాపారాలు, సంస్థలు, పరిశ్రమలు నేటికి బ్రాహ్మణ, వైశ్య కులాల గుత్తాధిపత్యంగా ఉండడమే అందుకు ఉదాహరణ. స్వాతంత్రం సిద్ధించిన 70 ఏళ్లలో 14 మంది ప్రధానులు అగ్రకులానికి చెందిన వారు కావడాన్ని ఎలా భావించాలి? శూద్రులంటే ఎవరు? శూద్రులంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు కాని మిగిలిన చాతుర్వర్ణ కుల వ్యవస్థకు చెందిన వారు అనగా రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, సాలె, కమ్మరి, కొమ్మరి, ఈడిగా, చాకలి, మంగలి మొదలైన కులాలను శూద్రులు అంటారు. వీరు ద్విజులు కాదు. బ్రహ్మముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు పుట్టారని ఋగ్వేదం 10:9-12 అపౌరుషేయాలని చెప్పబడే వేదాలు పేర్కొంటున్నాయి. భగవద్గీత 4వ అధ్యాయం 13వ శ్లోకంలో శ్రీకృష్ణుడు కూడా పేర్కొన్నాడు. మనుధర్మ శాస్త్రం కూడా ఇదే అంశాన్ని 1వ అధ్యాయం 91వ శ్లోకంలో పేర్కొనబడిన సాక్షాత్తు శ్రీకృష్ణుడే మనువుకు తాను బోధించినట్లు భగవద్గీత 4:1లో పేర్కొన్నాడు. బ్రాహ్మణ మత సామాజిక వ్యవస్థలో శూద్రుల స్థానం ఏ విధంగా నిర్దేశించబడింది? బ్రహ్మ శూద్రులకు ఒకటే ధర్మం నిర్దేశించను. అదేమనగా 3 ద్విజవర్ణాలకు గుణనింద చేయక వారికి సేవ చేయడం. మనుస్మృతి 1:91. శూద్రుడు ధనం సంపాదించకూడదు. అతడు ధనం సంపాదించిన యెడల బ్రాహ్మణులను హింసించును. మనుస్మృతి 10:129. బ్రాహ్మణుడు ఎప్పుడైనా సందేహించకుండా శూద్రుని సంపద, వస్తువులను బలవంతంగానైనా స్వాధీనం చేసుకోవచ్చును. ఎందుకనగా శూద్రునికి స్వంత ధనం అంటూ ఏదీ లేదు కదా. మనుస్మృతి 8:417. బ్రాహ్మణులకు సేవకులుగా ఉండటమే శూద్రులకు తగిన వృత్తి. మరే పని కూడా దీనికి సాటి రాదు. మనుస్మృతి 10:123. జీతభత్యాల ప్రమేయం లేకుండా బ్రాహ్మణుడు శూద్రులతో సేవలు చేయించుకోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మణులకు బానిసలుగా ఉండటానికి భగవంతుడు శూద్రులను సృష్టించాడని మనుస్మృతి 8:413 చెప్తుంది. బ్రాహ్మణుడు తినగా మిగిలిన ఎంగిలి అన్నాన్ని, చీకికిపోయిన పాత బట్టలను, పాత సామానును శూద్రులకివ్వాలి. మనుస్మృతి 10:125. శూద్రుడు బ్రాహ్మణుని దూషిస్తే ఎర్రగా కాల్చిన 10 అంగుళాల ఇనప కడ్డీతో వాని నాలుకను కాల్చాలి. మనుస్మృతి 8:271. ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతని నోట్లో, చెవుల్లో మరిగించిన నూనె పోయాలి. మనుస్మృతి 8:272. బ్రాహ్మణునితో సరి సమానంగా కూర్చోవడానికి ప్రయత్నించే శూద్రుని పిరుదులను కోసివేయాలి లేదా కాల్చిన ఇనుపు కర్రతో కాల్చాలి. మనుస్మృతి 8:281. శూద్రుడు బ్రాహ్మణుని చూస్తూ మూత్రం పోస్తే వాని అంగమును ఛేదించి వేయాలి. ఉమ్మి వేస్తే పెదవులు ఖండించాలి. మనుస్మృతి 8:282. బ్రాహ్మణుని శూద్రుడు ఏ అంగంతో బాధిస్తాడో ఆ అంగాన్ని ఖండించి వేయాలి. మనుస్మృతి 8:283. శూద్రుని సమక్షంలో బ్రాహ్మణుడు వేదాలు పఠించరాదు. మనుశాస్త్రం 4:99. బ్రాహ్మణుని పేరు శుభప్రదమైనదిగాను, క్షత్రియుని పేరు శక్తి సూచకంగాను, వైశ్యుని పేరు సంపద సూచకంగాను, శూద్రుని పేరు హేయమైనదిగాను ఉండవలను. మనుస్మృతి 2:31. బ్రాహ్మణుని సేవించిన శూద్రుడు మరో జన్మలో ఉత్తమ కులంలో జన్మించును. మనుశాస్త్రం 9:335. ఇలాంటి ఉదాహరణలు మనుధర్మ శాస్త్ర ఆధిక్యతకు నిదర్శనగా నిలుస్తున్నాయి. చాతుర్వర్ణ వ్యవస్థలో పై 3 వర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల పెత్తనాన్ని తిరుగులేని విధంగా సూత్రీకరించిన మనుధర్మ శాస్త్రం శూద్ర, అతిశూద్ర కులాలను అంటరాని వాలుగా, బానిసలుగా చిత్రీకరించింది. శూద్ర, అతిశూద్ర కులాలకు స్వర్గ ప్రాప్తి కలగాలంటే బ్రాహ్మణులకు సేవ చేసుకోవాలని నిర్దేశించింది. ఈ శ్లోకాన్ని చూడండి. బహుజనులు పై 3 వర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు గుణదోషాలించక సేవ చేసే జీవనం సాగించాలని నియమాన్ని విధించింది. ఈ శ్లోకాన్ని చూడండి. శూద్రులు, అతిశూద్రులు ఎప్పటికీ వెట్టి చాకరీ చేసేవారిగానే ఉండాలి తప్ప విద్య, జ్ఞానం, డబ్బు సంపాదించరాదు. ఈ శ్లోకం చూడండి. ఒకవేళ ఈ నియమాన్ని పాటిస్తే వారి చెవుల్లో సీసం పోసి నాలుకలు తెక్కోయాలని నిబంధించింది మనుశాస్త్రం. కేవలం శూద్రులనే కాక స్త్రీలను కూడా కడుహీనంగా, స్వతంత్రహీనులుగా, అబలులుగా, పురుషుడికి భగవంతుడు ప్రసాదించిన అందమైన వస్తువులుగా, తమ సేవకులుగా ఉండి తరించాలని వెట్టి చాకరిని సామాజిక నిష్టం చేసి పూర్తి స్థాయిలో స్త్రీలను అణిచివేసింది ఈ మనుస్మృతి గ్రంథమే. మనుధర్మ శాస్త్రం మనుషులను విడదీసి నిచ్చిన మెట్ల అసమాన కుల వ్యవస్థ ద్వారా దళితులను పశువుల కంటే హీనంగా చేసింది. మెజారిటీ ప్రజలైన బహుజనులు వెనకబాటుతనానికి 100% కారణమైంది.
అందుకే బహుజన పితామహులైన పూలే మొదలుకొని కాంశీరాం వరకు మనుధర్మ శాస్త్రాన్ని నిషేధించాలని పట్టుబడడానికి కారణం ఇదే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25న మనుధర్మ శాస్త్ర ప్రతిని తగులు పెట్టారు. స్వేచ్ఛను హరించి అసమానతత్వాన్ని పెంచి పోషించి సౌభ్రాతృత్వాన్ని హత్య చేసి అమానుషమైన కులతంత్ర సమాజానికి మూలమైన మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం నేటికి సమంజసమేననిపిస్తుంది. ఈ కుల నిర్మూలన జరగనంత కాలం మనుస్మృతి దహన దినం పాటించవలసే ఉంటుంది. కాబట్టి 25/12/2017న మనందరం ఎక్కడికక్కడ ఊరూరా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల ముందు మనుధర్మ శాస్త్రం ప్రతులను తగలబెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిద్దాం. జై భీమ్.